ఎలా ఉన్నారు, మీ ఎమ్మెల్యే ఎవరు, ఎలా పనిచేస్తున్నారు అని. ఎలా ఉన్నారన్నా? మీ ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్ అట కదా, అసలు లేరా? ఉన్నారా లేరా? మీరు ఓట్లేసి గెలిపించారు, ఎప్పుడైనా కనిపించారా? ఆ విలేకరన్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యేది ఏం లేదమ్మా, అంతా ఎమ్మెల్సీదే, మొత్తం కుండలు కొండలు గుట్టలు అన్ని కబ్జాలు చేస్తున్నాడు అన్నారు. నిజమేనా? నిజమేనా? చాలా మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు 500 కోట్లు కేటాయిస్తాము ఇదే మున్సిపాలిటీకి అని చెప్పారు. కనీసం డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఈ రోజు వరకు సాల్వ్ కాలేదు, కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా లేదమ్మా అని చెప్పారు. నిజమేనా అన్నా? బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తాము, ప్రతిరోజు నీళ్లు ఇస్తామని చెప్పారట కదా. మరి 5 సంవత్సరాలు అయిపోయింది, తెచ్చారా? ఇచ్చారా? సోమశిల ప్రాజెక్టు నుంచి, ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ప్రతి చెరువును నింపుతాము, ఈ బద్వేల్ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారట కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారన్నా? వచ్చినాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ప్రజలకు చెప్పి కూడా, మాట ఇచ్చి కూడా చేయని వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలి? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఇక మీ ఎంపీ ఎవరు? ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి గారు. కిల్లరట. అవినాష్ రెడ్డి గారు కడప స్టీల్ ప్రాజెక్టు ఇక్కడ రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. ఆయన బ్రతికుంటే ఎప్పుడో వచ్చేసుండేది. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేశారా? లేకపోతే కనీసం మీ ఎంపీ ఒక్కసారైనా కేంద్రంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఒక్క రోజైనా కొట్లాడా? ఒక్క రోజైనా ఎవరైనా అడిగారా? కనీసం ఎంపీగా ఉండి మీకు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా ఒక్క మాటైనా మాట్లాడకపోతే ఇక మీరు ఎందుకు ఓట్లు వేసినట్టన్నా? ఎందుకు ఓట్లు వేసినట్టు? మీరిచ్చిన అధికారం, ఈరోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు? ఈరోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ అధికారాన్ని వాడుకుంటున్నారు. ఉన్నదేమో హత్య కేసు ఆయన మీద, వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని. అయినా కూడా ఈ రోజు వరకు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, తలెత్తుకొని తిరుగుతున్నారు, ఏమీ కానట్టే తిరుగుతున్నారు. మరి ఇదంతా అధికారం వల్లనే కదా. మరి ఇలాంటి వాళ్ళకు మళ్ళీ అధికారం ఇయ్యాలా? ఇలాంటి వాళ్ళని మళ్ళీ చట్టసభలకు పంపాలా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాలను గమనించండి. ఈరోజు మన రాష్ట్రంలో 10 సంవత్సరాలు అయిందన్నా మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాల రాష్ట్రం. ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కిందట వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు